తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మొదటగా చదువుకు కేటాయిస్తాం, చదువుకు ప్రాధాన్యస్తాం అంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఒక ఆటో డ్రైవర్ కూతురుకు కూడా డబ్బుల విషయంలో ఇబ్బందులు అయితే దేవరకాద్ర నియోజకవర్గానికి సంబంధించిన జేఎంఆర్ గారు కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఎలాంటి ఆర్థిక సహాయం ఇచ్చారు, ఎలాంటి ఆపదకు ఈ ఆర్థిక సహాయం తోడ్పడ్డారు? ఈ పాప పై చదువుకు CA చేయడానికి కోసం, అంటే కోర్సు చేయడానికి కోసము ఈమెకు చదువుకోవడానికి స్తోమత లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కారణంగా అక్కడ మా సోదరుడు సీన్ అనే ఆటో యూనియన్ ఉంటుంది, ఆయన దృష్టి తీసుకపోతే ఆయన నా దృష్టి తీసుకొచ్చాడు. నా దృష్టి తీసుకొస్తే నేనేం చేశానంటే, అరే ఇట్లా కాదు, ఆమె చదువుకోవాలి, చదువుకున్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కాబట్టి మనం కూడా వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పేసి నేను మా జిల్లా అధ్యక్షుడు జీఎం గారు తీసుకురావడం జరిగింది, దేవరకాద్ర ఎమ్మెల్యే గారితో. అన్న స్పందించి ఎంబడే చదువుల గురించి మీరు ఎక్కడ కూడా భయపడద్దమ్మా, మీరు ఎంత చదువుకుంటే దానికి నేను ఉన్నా, మీకు ఏం సాయం కావాలని నేను చేస్తాను అన్నాడు. ఎంత అవుతుందని అడిగాడు. 1,25,000 రూపాయలు సార్ ఫీజు, ఓన్లీ ఫీజు, ఎంట్రీ ఫీజు అన్నాడు. సరే నేను ఇస్తాను, నువ్వు ఇమీడియట్ దాని గురించి ఆలోచన చేయకు, నువ్వు చదువుకు అని చెప్పడంలో ఈరోజు డైరెక్ట్గా మాకు 50,000 రూపాయలు చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాప ఈరోజు ఈమె చాలా హ్యాపీగా, సంతోషంగా కూడా ఈరోజు ఆమె సంతోషం ఎక్కువ. ఎందుకంటే ఈరోజు నేను చదువు బంద్ అయితే మాకు బాధల నుంచి ఈరోజు తేలుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చదువుకు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరు చదువుకొని ఒక మంచి ప్రయోజకులై రేపు కూడా మీరు రాష్ట్రాన్ని పాలించే విధంగా మీరు ఎదగాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చదువుకు కూడా ఇబ్బంది అయినప్పుడు ఎవరిని మీరు కన్సల్ట్ అయ్యారు? మీకు ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పారు? ఇట్లా ఆపదల్లో కూడా ఆదుకుంటారని మీకు ఎవరిని కన్సల్ట్ అయ్యారు? సార్, నేను CMA చదవాలనుకున్నాను, కానీ మా డాడీ ఆటో డ్రైవర్ వలన నేను ఫినాన్షియల్గా సపోర్ట్ లేకుండే నాకు చదవనేమో అన్న భయం కలిగింది. తర్వాత మా డాడీ వాళ్ళ ఆటో యూనియన్ సార్ని శ్రీనంకుల్ని కలిసిండ్రు. తర్వాతకి రాము సార్ని కలిస్తే ఇంకా GMR సార్ని కలవమని మాకు ఇట్లా చెప్పారు. ఆ సార్ వల్లనే మాకు ఇట్లా ఫినాన్షియల్గా సపోర్ట్ దొరికింది. ఇంకా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను చదవాలనుకున్న కోర్సు నేను చదవగలుగుతున్నా కాబట్టి. ముఖ్యంగా వీళ్ళు ఆర్థిక సహాయం చేయడం వల్ల మీకు భవిష్యత్తులో ఏం సాధించాలని మీకు ఆశ ఉంది? సార్, నేను CA కావాలనుకుంటున్నాను. వీళ్ళు నాకు అమౌంట్ ఇచ్చినందుకు నేను CA చదవగలుగుతాను సార్. ఈ ఆర్థిక సహాయం అందరం చాలా సంతోషం. అంతకు ముందుకు ఏంటంటే, ఇంటికాడ నేను చదువుల గురించి నా పిల్లల్ని ఎట్లా ముందలు తీసుకురావాలి, మంచి భవిష్యత్తు ప్రొఫెషనల్ కోర్సులు చదివేయాలని అనుకున్న తరుణంలో ఏమైందంటే, పోయిన సంవత్సరం అంటే నేను ఎట్లనో తర్జన పడిన కొన్ని కేటాయించి చేసిన. ఇప్పుడు 2వ సంవత్సరము, ఇది CA 2వ సంవత్సరము చదువుతుంది. దానికి డబ్బులు బాగా ఎక్కువ కావాలి అన్న టైంలో నేను మేము మదన పడుతుంటే మా ఫ్రెండ్ సీను వచ్చి, ఏముంది రమేష్ అంటే ఇట్లా ఈ సంగతి అంటే, ఇట్లా పిల్లల చదువులు ఇట్లా నాకు ఇబ్బంది ఏర్పడ్డది సీను అది అంటే, ఇంకా సరేదా మన ఆటో యూనియన్ అన్న రాములు అన్న ఉన్నాడు కదా, మనం పోదంతా ఆడిపోయి మన ఎమ్మెల్యే సార్ని ఇట్లా కలిసిదాం అంటే అన్న ఏమంటాడు ఫస్ట్ చూద్దాం అని ఆలోచన చేసి మా ఫ్రెండ్ సీను ఈడు తీసుకొచ్చి సార్ని కల్పిస్తే మాకు ఇప్పుడు నా పిల్లల చదువుల కోసం భవిష్యత్తు కోసం నాకు ఇంకా జర ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా నేను ఇంకా సారుని మా ఫ్రెండ్ వాళ్ళని అందరిని కలుసుకొని కూడా నా పిల్లల భవిష్యత్తుకు నేను ఇంకా గట్టి పునాది వేస్తానని నమ్మకం నాకు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నాకు తెలుస్తుంది. మొత్తంగా ఒక నిరుపేద కుటుంబాన్ని కూడా ఒక ఆర్థిక సహాయంతో వాళ్ళ చదువులకు కూడా అనుగుణంగా ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థిని కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. మాకు నిరుపేద కుటుంబమైనా మాకు ఆర్థిక స్తోమత లేదు, కనీసం మాకు చదువుకోవడానికి తినడానికి కూడా లేని పరిస్థితిలో కూడా మాకు GMR గారు ఆర్థిక సహాయం ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అని కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.